నమస్తే, వెల్కమ్ టు ది ప్యాట్రియట్. తాజాగా జ్ఞానవాపి మసీదు కేసులో వారణాసి కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. జ్ఞానవాపి మసీదు బేస్మెంట్లో ఉన్న హిందూ దేవీ దేవతలకు పూజలు చేసుకోవచ్చు, దీనికి హిందువులను అనుమతించాలని వారణాసి కోర్టు సంచలన తీర్పునైతే వెలువరించింది. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ జిల్లా యంత్రాంగం పూర్తి చేయాలని, అది కూడా 7 రోజుల్లోనే ఈ ఏర్పాట్లన్నీ పూర్తి చేయాలని ఆదేశించింది. దీన్ని కాశీ విశ్వనాథ ట్రస్ట్ కూడా ఆహ్వానిస్తూ తాము కూడా 7 రోజుల్లో పూజలు జరిగేలా ఏర్పాట్లు చేస్తామని తెలిపింది. అయితే ఈ జ్ఞానవాపి బేస్మెంట్ ఎక్కడ ఉంది అనే విషయం చాలా మందికి తెలియదు. అంతేకాకుండా ఇప్పుడు జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో వజూఖానా అంటే ముస్లింలు కాళ్ళు కడుక్కునే స్థలంలో మన శివలింగం ఉంది అని చాలామంది ఇప్పటికే భావిస్తున్నారు. అది చాలా వరకు దాదాపు కోర్టు ధృవీకరించకపోవడంతో 90% అయితే అది అక్కడ ఉంది అనేది చాలామందికి తెలుసు. కోర్టు కనుక దాన్ని ధృవీకరిస్తే 100% అక్కడ ఉంది అని రిజల్ట్ అయితే వస్తుంది. కాబట్టి ఈ వజూఖానా అనేది ఆ ప్రాంగణంలో ఎక్కడ ఉంది, అంతేకాకుండా శృంగార గౌరీ ఆలయ దేవీ దేవతల విగ్రహాలు ఆ మసీదు ప్రాంగణంలో ఎక్కడ ఉన్నాయి, అదేవిధంగా అక్కడ నంది శివుడి కోసం ఎదురు చూస్తున్నట్లుగా మనం చాలా వరకు ఫోటోల్లో చూస్తూ ఉంటాం. అయితే ఈ నంది ఎక్కడ ఉంది, ప్రస్తుతం కాశీ విశ్వనాథుడు కొలువై ఉన్న దేవాలయం ఎక్కడ ఉంది, ఇవన్నీ ప్లేసెస్ ఒకటికొకటి ఎక్కడ ఉన్నాయనేవి ఎవరికి తెలియవు. చాలామంది అంటే ఆ ప్రాంగణంలో ఇవన్నీ ఉన్నాయని తెలిసినా కూడా వాటి పర్ఫెక్ట్ ప్లేస్ అనేది ఎవరికి తెలియదు. అందుకే వీటన్నిటిని వివరించడానికి మీకు ఒక వీడియోతో మీ ముందుకు వచ్చాను. అది చూస్తే ఏది ఎక్కడ ఉంది అంటే శివలింగం ఎక్కడ ఉంది, నంది ఎక్కడ ఉంది, శృంగార గౌరీ దేవతలు ఎక్కడ ఉన్నారు, బేస్మెంట్ ఎక్కడ ఉంది అన్న వాటి వివరాలు క్లుప్తంగా తెలుస్తాయి. ఒక్కసారి మనం ఈ వీడియో చూద్దాం. ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తున్నది ఇటు కాశీ విశ్వనాథుడి దేవాలయం, అంటే చుట్టూ కారిడార్ ఉంది, ఇదంతా కాశీ విశ్వనాథుడి దేవాలయం. దాని పక్కనే జ్ఞానవాపి మసీదు అంటే ప్రస్తుతం వివాదంలో ఉన్న స్థలం జ్ఞానవాపి మసీదు ఉంది. ఈ చారిత్రక ఆధారాలను బట్టి చాలామంది ఏం చెప్తారంటే ఈ ప్రస్తుతం ఉన్న మసీదే ఒకప్పుడు కాశీ విశ్వనాథుడి శివలింగం ఉన్న ప్రాంతం. దీన్ని అక్కడ ఉండే మందిరమే ఒకప్పుడే మందిరం, దాన్ని కూల్చి దానిపైన మసీదు కట్టారన్నది ప్రస్తుతం చాలామంది చెబుతూ ఉన్నారు. పక్కన ఉన్న దేవాలయం ఏదైతే రాణి అహల్యాబాయి కట్టించిన దేవాలయం, అంటే మనం పూర్తిగా దాన్ని వదిలేయకూడదు, అట్లీస్ట్ పక్కకైనా మనం కట్టుకుంటే భవిష్యత్తులో ఎప్పుడైనా దానికోసం పోరాడే అవకాశం ఉంటుంది అని కాశీ విశ్వనాథుని కాస్త పక్కకి ప్రతిష్ఠించి ఈ దేవాలయం కట్టారన్నది చరిత్ర చెబుతోంది. అయితే ఈ వీడియోను ఒకసారి ప్లే చేసి చూస్తే ఇదంతా మనకు దేవాలయం, ఇటు మసీదు ఉంది. ఇక్కడ ఈ దేవాలయం అంటే ఇది జ్ఞానవాపి మసీదు, ఇది కాశీ విశ్వనాథ్ మందిర్. లోపలి నుండి చూస్తే ఇక్కడ మన నందీశ్వరుడు ఉన్నాడు. అంటే యాక్చువల్లీ నంది ఎటు చూస్తే సరిగ్గా ఆపోజిట్ డైరెక్షన్లో శివుడు ఉంటాడు. కాబట్టి ఇక్కడ చూస్తే ఇది పురాతనమైన నంది, అంటే చాలా దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసిన నంది. దేవాలయం నంది వెనుక ఉంది, అంటే నంది ముందున్న ప్రాంతంలో శివలింగం ఉంటుంది. అదే పురాతనమైన దేవాలయం. కాబట్టి ఇప్పుడున్న దేవాలయం అయితే ముఖ్యంగా పురాతనమైన దేవాలయం కాదు, కానీ అక్కడ కాశీ విశ్వనాథుడు కొలువై ఉండాలి కాబట్టి రాణి అహల్యాబాయి తర్వాతి కాలంలో కట్టించారు. ఇక మనం ఈ వీడియో చూస్తే నందికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ డైరెక్షన్లో వజూఖానా ఉంది. అంటే వజూఖానా అంటే చాలా మసీదుల్లో ముస్లింలు వాళ్ళు పవిత్రత ఆధారంగా కాళ్ళు చేతులు కడుక్కుని నమాజ్ చేస్తారు. అటువంటి కాళ్ళు కడుక్కునే ప్లేస్లోనే మన శివుడి కాశీ విశ్వనాథుడి శివలింగం ఉంది అన్నది చాలామంది చెబుతూ ఉన్నారు. అంటే మన ఇది దురాక్రమణదారుల ఉద్దేశం ఎలా ఉంది తెలుసా? ముస్లింలు కాలు కడుక్కునే ప్లేస్లో మన శివలింగం ఉండేటట్లు వారు ఈ మసీదును కట్టారు అన్నది చాలామంది చెబుతూ ఉన్నారు.
ఇప్పుడు ఈ వజూఖానా ఎగ్జాక్ట్ ఆపోజిట్ డైరెక్షన్లో నంది ఉంది. ఒక్కసారి దీన్ని అంతటిని తీసేస్తే సో ఆ కారిడార్ను వజూఖానా టాప్ను తీసేసే నందికి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో వజూఖానా మధ్య భాగం అంటే అందరూ భావిస్తున్న శివలింగం ఉంది. అంటే ముస్లింలు కాళ్ళు చేతులు కడుక్కునే ప్రదేశంలో ప్రస్తుతం మన కాశీ విశ్వేశ్వరుడు ఉన్నాడు. ఇక ఈ మా శృంగేరి గౌరీ మాత విగ్రహాలు అయితే మసీదు గోడకు బయటి వైపు ఉన్నాయి. ఇక్కడి నుంచే ఈ జ్ఞానవాపి కేసు అనేది స్టార్ట్ అయింది. అంటే కొంతమంది 5 మంది స్త్రీలు మేము అక్కడ శృంగేరి మాతకు మేము పూజలు చేసుకుంటాము, మాకు అనుమతి ఇవ్వండి అని అప్పుడు కోర్టుకు వెళ్ళారు. సో అక్కడి నుంచి మొదలైంది జ్ఞానవాపి కేసు. అక్కడ ఇప్పటి వరకు అయితే సంవత్సరానికి 2 సార్లు మాత్రమే పూజలు చేసుకోవడానికి అనుమతి ఉండేది. కాబట్టి మాకు ప్రతిరోజు పూజలు చేసుకోవడానికి అనుమతి కావాలని ఇక్కడ నుండి మొదలైంది ఈ కేసు. సో మా శృంగేరి గౌరీ దేవాలయం అక్కడ విగ్రహాలు అక్కడ ఉన్నాయి. ఇక్కడ వజూఖానాలోని నీళ్ళని తీసేస్తే శివలింగం పోలిన స్ట్రక్చర్ ఇక్కడ ఉంది. ఇది మన హిందువులు శివలింగం అని దీన్ని భావిస్తుంటే ముస్లింలు ఫౌంటైన్ అని అంటున్నారు. ఇంకొకటి ఇక్కడ బాగా గమనించదగ్గ విషయం ఏమిటంటే ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చాక కాశీ విశ్వనాథ్ కారిడార్ ఏర్పాటు చేసే క్రమంలో దేవాలయానికి చుట్టూ గోడ పటిష్టంగా కట్టించారు. కానీ నంది విగ్రహం ముందు కేవలం ఒక గ్రిల్ మాత్రమే పెట్టించారు. అదే మనకు ఒక గట్టి సైన్ ఇస్తుంది. శివుడు ఎప్పుడు నంది ఎప్పుడు శివుడిని చూస్తూ ఉంటుంది, మేము అక్కడ గోడ కట్టించాము, అది శివుడు అని మేము నమ్ముతున్నాము అనే పరోక్ష సంకేతం మోదీ ఇచ్చారు. కాబట్టి దానికి ఒక్కటే ఎగ్జాక్ట్ గ్రిల్ ఒక్కటే పెట్టారు. ఇక ఇది మొత్తం ఇప్పుడు జ్ఞానవాపి మసీదు టాప్ మొత్తం తీసేస్తే ఇది పర్ఫెక్ట్ బేస్మెంట్. ఈ బేస్మెంట్లోనే ఒకప్పుడు దేవాలయం ఉండేది. అంటే ఈ బేస్మెంట్ పైన కూడా ఉండేది. ఆ పైన అంతా కూలదోసి ఇప్పుడు ఉన్న జ్ఞానవాపి మసీదును కట్టించారు అన్నది సర్వేలో తేలిన రిపోర్ట్. ఇక ఈ బేస్మెంట్లో చాలా వరకు హిందూ స్ట్రక్చర్ని పోలి ఉన్న స్తంభాలు చాలా అంటే చాలా ఉన్నాయి. ఇందులో మొత్తం 8 or 10 మేబీ 10 అనుకుంటా 10 గదులు ఉంటే అందులో 2 గదులను ఓపెన్ చేశారు సర్వే టైంలో. ఆ సర్వేలో తేలింది ఏమిటంటే ఈ బేస్మెంట్ మొత్తం హిందూ విగ్రహాలను కలిగి ఉంది. సో ఈ హిందూ విగ్రహాలు అనేవి ఇన్నాళ్ళు పూజకు నోచుకోలేదు. దీని ఆధారంగానే ప్రస్తుతం వీటి అన్నిటిపైన హిందూ దేవీ దేవతల గుర్తులు అంటే హిందూ దేవతలను పోలిన హిందూ చిహ్నాలు ఇవన్నీ ఈ స్తంభాలపై దొరికాయి. ఎక్కువగా ఈ స్తంభాలు అంతేకాకుండా మసీదుకు పశ్చిమం వైపున ఉన్న గోడ యాజ్ ఇట్ ఈస్ ఇంతకుముందు మందిరంకి ఏదైతే గోడ ఉందో అదే గోడపైనే నిర్మించారు. దీంతో పాటు అక్కడ ఎన్నో శిలాశాసనాలు లభ్యం కావడంతో మొత్తానికి సర్వేలో ఇక్కడ కింద ఇప్పటికీ హిందూ దేవీ దేవతల విగ్రహాలు ఉన్నాయి కాబట్టి అక్కడ పూజకు అనుమతించవచ్చు అంటే విగ్రహాలు ఉన్నాయి అన్న విషయం సర్వే చెప్పింది. ఇక తర్వాత ఈ సర్వేను ఆధారంగానే చేసుకుని హిందూ లాయర్లు వారణాసి కోర్టులో తమకు అక్కడ పూజలు చేసుకునేందుకు వీలు కల్పించాలని అడిగారు. అయితే అక్కడ పూజలు చేసుకోవద్దు అని గతంలో ఏ ప్రభుత్వమో ఆదేశించలేదు. కానీ ఇప్పటి వరకు మనం అక్కడ పూజ చేసుకోలేకపోయినాం. కాబట్టి వీటన్నిటిని పరిశీలించిన తర్వాతే వారణాసి కోర్టు ప్రస్తుతం ఈ బేస్మెంట్లో పూజలు నిర్వహించుకోవడానికి హిందువులకు అనుమతించింది. ఇక ఇదే ఇలాగే కంటిన్యూ అయ్యి ఇప్పుడే అయోధ్య అంశం పూర్తయిన తర్వాత జ్ఞానవాపి అంశం శరవేగంగా ముందుకు సాగుతోంది. అయోధ్యకు ముందే సర్వే జరిగింది. ఈ సర్వే రిపోర్టును బేస్ చేసుకుని ఇప్పుడు ఈ తీర్పు అనేది వేగవంతం అవుతుంది. కాబట్టి ఈ వేగం ఇలాగే కొనసాగితే మరొక సంవత్సరంలో మనం అనుకున్నట్టు జరిగితే జ్ఞానవాపి మసీదు తొలగిపోయి అద్భుతమైన కాశీ విశ్వనాథుడి మందిరం మరొకటి నిర్మితం అయ్యే అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నచ్చిన వారందరికీ షేర్ చేయండి.